యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. లీలా మేజిస్ట్రీ. ఈరోజు నేను అరటికాయ ఈ తొక్కతో నేను పచ్చడి చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ అరటికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వండి ఇలా కోసేసుకొని, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా ముక్కలు కోసేసుకొని పెట్టుకోవాలి. ఈ అరటికాయని కూడా ఇప్పుడు ఇలా చిన్నపిల్లలకి విరోచనాలు అయ్యేటప్పుడు, పెద్దవాడి విరోచనాలు అయ్యేటప్పుడు అన్నా సరే ఇలా మజ్జిగ కోసుకొని ఇలా ఉడకబెట్టేసి, దీన్ని స్టవ్ మీదన్నా మామూలుగా ఉడకబెడతారండి, లేదంటే నీళ్ళల్లోనన్నా ఉడకబెడతారు. ఉడకబెట్టి ఇందులో ఉన్న గుజ్జుని, ఇందులో ఉంటుంది కదా ఈ గుజ్జుని తీసి పంచదార వేసి పెడతారండి. ఈ అరటికాయ తొక్కతో కూడా మనం ఇలాగే ఇలా ఇలా కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నీళ్ళు వేసి, ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా మరిగించినాక చిన్న గ్లాసు నీళ్ళు వచ్చినంత వరకును, పెద్ద గ్లాసు నీళ్ళు వేసి చిన్న గ్లాసు నీళ్ళు వచ్చినంత వరకు ఉంచుకొని, అది కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసి పిల్లలకి తాగిస్తే మోషన్ కూడా తగ్గుతుందండి. నీళ్ళ విరోచనాలు అయిన వాళ్ళకి తగ్గిపోతుందండి వెంటనే. బాగా పీచు పదార్థం కదండి ఇది తింటే, ఈ అరటికాయతో పచ్చడి తింటేనండి మనకి లోపల ఉన్న ఈ తొక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసి బాగా మరగబెట్టుకొని, అందులోని కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసి పిల్లలకి పట్టిస్తానండి. నీళ్ళ విరోచనాలు కానీ, చీకటి విరోచనాలు కానీ, లేదంటే రక్త విరోచనాలు ఉంటాయి చూడండి, అది కూడా తగ్గిపోతుందండి. ఈ పీచుని చూడండి, ఈ పీచు పదార్థం కదండి, తినడం వల్ల మనకి మంచిదండి. ఈ అరటికాయ తొక్క పచ్చడి చేస్తున్నాను కాబట్టి కావాల్సిన పదార్థాలండి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు ఒక 4, అంటే ఎంత చేయాలనుకుంటే అంత, దానికి సరిపడినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక టమాటా తీసుకున్నానండి, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదిగోండి, అరటికాయ తొక్క మగ్గిపోయింది కదా, ఇందులోని 2 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని, కొద్దిగా ఇదిగోండి బెల్లం, ఈ బెల్లం వేసుకొని మిక్సీ చేసేస్తే అయిపోయిందండి తొక్క పచ్చడి రెడీ. ఇదిగోండి అరటికాయ కూర, ఇది అరటికాయ తొక్క పచ్చడి. ఈ పచ్చడి ఇడ్లీకి కానీ, ఉప్మాలకు కానీ, దోశలకు కానీ చాలా బాగుంటుందండి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి అరటికాయ తొక్క పచ్చడి రెడీ. నేను చేసిన విధానం చూసారు కదండి, అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ ఎలాగుందో నాకు చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో.